ఆది పరాశక్తి అయిన పార్వతీదేవి యొక్క రూపమే వారాహీదేవి. శ్రీ వారాహీదేవి యొక్క రూపాలలో ఒక రూపమైనది వశ్యవారాహీదేవి. శ్రీ వశ్యవారాహీదేవిని శ్రీ అశ్వారూఢాదేవి అని కూడా పిలుస్తారు. శ్రీ లలితాదేవి యొక్క అన్ని సైన్యాలకు అత్యున్నత సైన్యాధిపతి శ్రీ వారాహీదేవి. శ్రీ అశ్వారూఢాదేవి అంటే గుర్రంపై ఎక్కినది. శ్రీ వారాహీదేవి ఆధ్వర్యంలోని అన్ని అశ్వికదళాలకు అధిపతి. అదేవిధంగా శ్రీ సంపత్కరీదేవి ఏనుగు అశ్వదళానికి అధిపతి. శ్రీ అశ్వారూఢ మరియు శ్రీ సంపత్కరీదేవిలు ఇద్దరు శ్రీ మహాషోడశుడుగా శ్రీ లలితాదేవి కలిగి ఉన్న పాశ మరియు అంకుశ శక్తులను అంటే ఆయుధాలను సూచిస్తాయి. శ్రీ అశ్వారూఢాదేవి వేగంగా కదిలే గుర్రాలతో సమానమైన మన మనస్సులలో పుట్టుకొచ్చే ఆలోచనలను సూచిస్తుంది. ఆమె వాటిపై తన అపారమైన నియంత్రణను ప్రదర్శిస్తుంది మరియు మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మనల్ని నడిపిస్తుంది. అదేవిధంగా శ్రీ సంపత్కరీదేవి మనలోని అన్ని మొండి ధోరణులను తొలగిస్తుంది మరియు మన ప్రవర్తనను క్రమశిక్షణ చేస్తుంది. వశ్యవారాహిలో వశ్య అంటే ఆకర్షణ, వశీకరణ. వశ్యవారాహి తంత్రంలో, మంత్రశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన దేవతగా పరిగణించబడతారు. అతి విశ్వాసంతో, శ్రద్ధతో శ్రీ వశ్యవారాహీదేవిని పూజిస్తే అమ్మ అనుగ్రహం తప్పక లభిస్తుంది. శ్రీ వశ్యవారాహీదేవి యొక్క మంత్రము: ఓం హ్రీం వం వశ్యవారాహీదేవ్యై నమః.